కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. రైతుల కన్నీళ్లతో వ్యాపారం చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడిందన్న మాజీ మంత్రి అఖిలప్రియ. నాని పదవులు శాశ్వతం కాదు, నీతివంతమైన రాజకీయం చేయి, అబద్దాలతో ప్రజలను నమ్మించలేవు. ఆలగడ్డ ఎమ్మెల్యేకు వరుసకు సోదరుడు అయిన ప్రహ్లాద రెడ్డి హితావు. యువకుల కులస్తుల అభివృద్ధి కోసం, రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ తేనన్న యువకుల కార్పొరేషన్ రాష్ట్ర కార్యదర్శి బాజీ. నంద్యాల పట్టణంలోని 6వ వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. డబ్బు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప సామాన్య ప్రజలపై ప్రతాపం వద్దన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. చిలకలూరులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న గంగుల. ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజల బాగోగులు చూడాల్సింది పోయి రైతుల కన్నీళ్లతో వ్యాపారం చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడిందని మాజీ మంత్రి అఖిలప్రియ హెచ్చరించారు. ఆలగడ్డ నియోజకవర్గంలో రైతులు పొలాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే రుద్రవరం మండలంలో రైతులకు చెరువు నీళ్లు ఇవ్వకుండా ఆ నీటితో చేపల చెరువులు నింపి వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. రుద్రవరం రైతులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలగడ్డ నియోజకవర్గంలో రైతులు కష్టాలు చూస్తే కన్నీళ్లు వస్తాయన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో రైతులను అధికార పార్టీ నాయకులే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పదవులను అడ్డం పెట్టుకుని రౌడీయిజం, గూండాయిజం చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలగడ్డ పర్యటనకు వస్తే రైతుల తరపున కలవడానికి వెళితే పోలీసులు అడ్డుకోవడం, రైతులు వెళితే కొట్టి పంపించడం వంటి చర్యలు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అఖిలప్రియ విమర్శించారు. రైతుల పక్షాన తాను పోరాడితే నా సొమ్ముతిన మా కుటుంబం సభ్యులతో మాట్లాడిస్తున్నారన్నారు. ఆలగడ్డ తాలూకాలో నీళ్లు లేవని రైతులు లబోదిబోం అంటుంటే మీ తల్లి ఎర్రగుడి దిన్నే చెరువులో నీళ్లు వదిలి రైతుల పొలాలకు నీరు వదలకుండా చెరువులో చేపలు పడుతున్నారని అఖిలప్రియ పేర్కొన్నారు. దేవుడిపై ప్రమాణాలు చేస్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా అంటూ ప్రశ్నించారు. మేము ప్రతిపక్షంలో ఉండి కూడా కలెక్టర్ తో కొట్లాడి 1000 ఎకరాలకు నీళ్లు ఇప్పించామన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ఇస్తే ఆలగడ్డను మొత్తం అతలాకుతలం చేశారన్నారు. అనంతరం రుద్రవరం రైతులు అఖిలప్రియ పక్కనే ఉండి ప్రెస్ తో తమ బాధలను వివరించారు. నేను గంట సేపు మాట్లాడతా, నువ్వు చేసిన అరాచకాల గురించి నిరూపించి మరి ఆధారాలు చూపించి మరి, అది మీకు మాకున్న తేడా. ఈ 5 సంవత్సరాలు మేము అవినీతి చేసినాం, మేము అక్రమాలు చేసినాం, మేము దౌర్జన్యం చేసినాము, ఎవడో డబ్బులు లాక్కున్నాం, ఇవన్నీ మాట్లాడినారే. మీరేం చేసినారు? నిరూపించగలిగినావా? అయ్యో మైనారిటీస్ అంటారు. ఎక్కడా మైనారిటీ? ఎక్కడున్నాడు ఆయన? ఒక్కటంటే ఒక్కటి నిరూపించలేకపోయినారు. కానీ మీరు మా మీద అబండాలు వేస్తున్నారా? ఎవడో మా ఇళ్ల కాడ కూర్చొని మా ఇళ్ల కాడ మమ్మల్ని మోసం చేసి మా ఆస్తులు తీసుకున్న వాళ్ళ కాడ మేము కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తారా? పెట్టియండి. ఎంతమందితో పెట్టిస్తారో పెట్టియండి. ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఎవరు కోట్లేయాలనేది. లేదు ఇంకా నువ్వు గెలుస్తావని నీకు నమ్మకం ఉంటే వెరీ గుడ్, అదే నమ్మకంతో ఉండండి. మీరు బయటికి రాలేకపోతున్నారు, తండ్రి కొడుకులు తిరగలేకపోతున్నారు, తల్లితో ప్రెస్ మీట్లు పెట్టించలేకపోతున్నారు, అడ్డమైన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. అసలు సిసలైన సమస్యల గురించి ఎక్కడ మాట్లాడినారు? తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ఇళ్ల సమస్య, పట్టాల సమస్య, ఏ ఒక్క రోజైనా ప్రెస్ మీట్ నువ్వు పెట్టగలిగినావా? దీనిల గురించి మాట్లాడి ఎంతసేపు ఉన్న మమ్మల్ని తిట్టడమే తప్ప ప్రజలకు ఉపయోగపడిన ప్రెస్ మీట్లు మీరు ఎప్పుడైనా పెట్టినారా? నిరూపించగలిగినావా? లేదు. ఇంకా ఉన్నాయి. మీ అమ్మగారు పాపము ఒక చిన్న, నీకు ఆ రోజే చెప్పిన, వాయిస్ రికార్డింగ్తో సహా అన్ని బయట పెడతారని గుర్తుంది కదా? అన్ని రెడీగా పెట్టుకుంటున్నాము. మీరు పెట్టకపోతే నేను కూడా వదిలేసేదాన్ని. మీరు పెట్టిస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను అవి రిలీజ్ చేస్తాను. దాంట్లో ఒక హింట్ ఇస్తా మీకు. ఏ నాయకుడైతే మీరు టౌన్ బాధ్యతలో ఒక రెడ్డి గారికి అప్పజెప్పినారో, మీకు రోజు మూటలు తీసుకుపోయి అందిస్తున్నారో, ఏ రెడ్డికైతే, ఏ పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళకైతే మీరు బాగా చూసుకొని ఇచ్చేస్తున్నారో, ఆ వ్యక్తి గురించి
ఎమ్మెల్యే గారి అమ్మగారు ఎంత నీచంగా మాట్లాడారో నేను రికార్డింగ్ వినిపిస్తా తొందరలోనే. అంటే మీ కార్యకర్తల గురించే మీరే తప్పుడుగా బూతులు మాట్లాడే ఆడియో రికార్డింగ్ బయటికి వస్తున్నాయి. అంటే మీ దగ్గర వచ్చే రోజు పనిచేసి మీకు చాకరీలు చేసి మాతో చెడ్డైన నాయకుల గురించి కూడా ఎంత అసభ్యంగా ఎంత బూతులు తిడుతూ మీరు మాట్లాడుతున్నారు, కార్యకర్తలకు ఎంత విలువిస్తున్నారు అనేది కూడా త్వరలోనే బయట పెట్టబోతున్నా. దానికి కూడా రెడీగా ఉండండి. మీ కార్యకర్తలే మిమ్మల్ని నమ్మకుండా మీకు రేపు పొద్దున ఏం చేస్తారో మీరే చూడండి. వచ్చే కార్యకర్తలు చాలా మంది మా దగ్గరకు ఆల్రెడీ వచ్చినారు, రాకుండా అక్కడ ఉండి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది తొందరలోనే మీకు తెలుస్తుంది. మా దగ్గర నుంచి నువ్వు ఏ కార్యకర్తలు అయితే భయంతో వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ దెబ్బతీస్తామని ఏ కార్యకర్తలు నా దగ్గర నుంచి నువ్వు తీసుకుపోయినావో దానికి రెట్టింపు రేపు పొద్దున నీ దగ్గర నుంచి నేను ఖాళీలు చేపిస్తున్నాను. ప్రతి ఒక్క ఊరు ఖాళీ చేపిస్తాను. ఏ ఒక్కరు కూడా మీ మీద నమ్మకం లేదు. ప్రతి ఒక్కరిని ఆఖరికి నా మీద నమ్మకం పెట్టుకున్న మీ కార్యకర్తలకు కూడా నేను ఈరోజు న్యాయం చేసి నా సొంత మనుషుల్లాగా చూసుకొని రాజకీయం ఎట్లుంటుంది అనేది నేను చేసి నిరూపిస్తాను మీకు. ఈ 5 సంవత్సరాలు నాతో పాటు జెండా మోసి నాతో పాటు కేసులు పెట్టించుకున్న వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో మిమ్మల్ని కాదనుకొని వచ్చిన వాళ్ళని అంతే జాగ్రత్తగా చూసుకొని నిరూపిస్తాను. కార్యకర్త దూరం అవుతే మీకు నొప్పి తెలియదు, నాకు తెలుసు. సొంత కుటుంబం కన్నా ఎక్కువ చూసుకున్న కార్యకర్త దూరం అవుతే ఎట్లుంటుందో నాకు తెలుసు. ఆ నొప్పి మీకేం తెలియట్లేదు, ఎందుకంటే కార్యకర్త విలువ మీకు తెలియదు కాబట్టి. తొందరలోనే ఆలగడ్డ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు నమ్మకం నాకుంది. నమ్మకమే కాదు, రేపొద్దున ఆలగడ్డ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఆ బాటలో అందరినీ కూడా ఆఖరికి మీడియా వాళ్ళని కూడా నాతో పాటు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా తెలివిగా మీకన్నా తెలివితేటలు మీ అమ్మగారికి ఉన్నాయి, నేను పొగుడుతున్నా. మీ ఎమ్మెల్యే కన్నా ఎక్కువ తెలివితేటలు వాళ్ళ అమ్మగారికి ఉన్నాయి. రైతులకి నీళ్ళు వదిలే నీళ్లు కూడా ఎరుగుడు దిన్నెలో చెరువులో నింపుకొని ఆ చెరువులో చేపలు పట్టాయన్న ఆలోచన మీ అమ్మగారికి వచ్చింది చూడండి. హ్యాండ్స్ ఆఫ్. ఎవరికి రాదు ఆలోచన. రైతులు పంటలు పండించుకోలేక పంటలు ఎండిపోతున్నాయి, మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకురావకండి వాళ్ళు మొత్తుకుంటున్నారు. మీ ఎరుగుడు దిన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు చందలూరు, మందలూరు, పేరూరు, బత్తలూరు, ఎర్రగుంట్ల ఈ గ్రామాలన్నిటికీ నీళ్లు రాకుండా ఇబ్బందులు పెట్టింది మీరు కాదా? నాకేమీ సరదా కాదు మీ మీద విమర్శ చేయడానికి, కల్లారా కనపడుతుంది. నేను ఇంటింటికి చందలూరుకి, మందలూరుకి, మార్చినేనిపల్లి గ్రామాలు తిరిగినప్పుడు స్వయాన ప్రజలు నాకు చెప్పిన సమస్యలే నేను మాట్లాడింది. అది వాస్తవం కాదా? దేవుడి మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తారా? దేవుడి మీద, అమ్మవారి మీద ఒట్టేసి నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్పేంత స్థాయికి దిగజారినారంటే ప్రజలంటే భయం లేదు, కార్యకర్తలంటే గౌరవం లేదు, దేవుడు అంటే కూడా లెక్క లేదు. ఆ స్థాయికి మీరు వెళ్ళిపోయినారు. మీ అమ్మగారు గుడి దగ్గర ఉండి దేవుడి మీద ప్రమాణం చేసి ₹1 నేను కమిషన్ తీసుకోలేదని ఎంత గొప్పగా మాట్లాడిస్తున్నారు. ఈరోజు నాతో పాటు చందలూరు గ్రామం సంబంధించిన రైతులు కూర్చున్నారు. వాళ్ళ రైతులు పడే ఇబ్బందులు, సమస్యలు వాళ్ళు నాకు చెప్పినవే నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయినడం జరిగింది. ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రేపు పొద్దున ఈ గ్రామాల చుట్టుపక్కల మీ ఎరుగుడున ఉన్న గ్రామాలతో సహా రేపు పొద్దున ప్రతి ఒక్క రైతుకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వగలిగిన సత్తా ఉన్న నాయకులు ఎవరు అంటే అది మేము మాత్రమే. మేం ప్రతిపక్షంలో ఉండి నీళ్లు మీరు తీసుకురాలేకపోయినారు. మేం ప్రతిపక్షంలో ఉండి కలెక్టర్తో కొట్లాడి తుంగభద్రలో నీళ్లు దాపెట్టుకున్నారని చెప్పి కలెక్టర్కి నిరూపించి నీళ్లు దాదాపుగా కొన్ని వేల ఎకరాలకి ప్రతిపక్షంలో ఉండి నీళ్లు నేను తీసుకొచ్చిన. మీరు గాడిదలు కాస్తున్నారు. చెరువులో నీళ్లు నింపుకొని చేపలు పట్టుకుంటారా? రైతుల కన్నా ఎక్కువ అయిపోయిందా మీకు? పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలకి నీళ్లు రావట్లేదు, చిన్న స్థాయి రైతులు మేము అని చెప్పి మొత్తుకున్నా కూడా చందాలు వేసుకుని డబ్బులు అడుగుతారా? సిగ్గుగా అనిపించట్లేదు? మళ్ళీ మీరు దీన్ని కప్పి పెట్టుకోవడానికి నా మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తారా? దీనికి మించి మీరు ఎక్కువ ఏం చేయలేరు. నా మీద ప్రెస్ మీట్లు పెట్టించడము, మమ్మల్ని తిట్టించడాలు, సోషల్ మీడియాలో పెట్టించడాలు,
పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి కేసులు పెట్టించడాలు. ఇది తప్ప ఏమైనా చేయగలుగుతున్నారా మీరు? ఇది తప్ప ఏమైనా చేతనవుతుందా మీకు? ఏమీ చేతన కాదు మీకు. చేతగాని నాయకులుగా ఈరోజు మీరు చరిత్రలో ఉండిపోతారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు కల్లోలం చేస్తున్నారు ఆలగడ్డని మీరు. ఏనాడు మా ఇంటి గడప తొక్కని వాళ్ళు కూడా ఈరోజు మా ఇంటి గడప తొక్కి మిమ్మల్ని తిడుతున్నారంటే సిగ్గుగా అనిపించట్లా? మా ఇంటి నుంచి పోయాడు ఒకడు, ఫస్ట్ మిమ్మల్ని తిట్టిపోయినాడు. దున్నపోతు, బరగొట్టు, తాగుబోతు, ఏందంతో మాట్లాడినాడు మీ గురించి. తీసుకుపోయి మళ్ళీ మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. కొంతమంది మీ నాయకులకైనా కొద్దిగైనా రాజకీయ విలువలు కలిగిన వాళ్ళు ఊర్లోకి రానియలేదు. కానీ మీరేం చేశారు? మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టిన వాళ్ళు మిమ్మల్ని ఈరోజు పార్టీలోకి తీసుకొని వాళ్ళకి మీరు పక్కన కుర్చీలు వేస్తున్నారు. మేమైనా చాలా ఉన్నతనంగా మీ గురించి మాట్లాడినాం. ఏనాడు నోరు జారి మిమ్మల్ని తప్పుగా మాట్లాడలే. ఈరోజు రాజకీయాలు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా అర్థమైంది. తాగునీటి సమస్య ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క బూత్ లో, ప్రతి చోట తాగునీటి సమస్య ఉంది. ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? మీ ఇళ్ళకి నీళ్ళు వస్తే చాలా? సామాన్య ప్రజలకి నీళ్లు రావద్దా? వాళ్ళు తాగద్దా? మీకు నీటి సమస్య వస్తే మీకు ఇంకా చాలా పండగ చేసుకుంటారు. మీరు ట్యాంకర్లు పెట్టచ్చు, బిల్లులు పెట్టచ్చు, డబ్బులు లాగచ్చు. ఇంత నీచమైన ఆలోచన ఉన్న మీరు నాయకులు కానే కాలేరు. ఎన్ని జన్మలు ఎత్తినా మీరు నాయకులు కాలేరు. టికెట్ సంపాదించుకొని మీరు పోటీలోకి రావచ్చు. కానీ ఈ 5 సంవత్సరాలు మీ కార్యకర్తలు అడుగుదాం. ఏ గ్రామంకైనా సరే మేము రెడీ. నువ్వేంది నాకు సవాల్ వదిలేదు? సవాలు మీరు వదులుతారు, నేను స్వీకరిస్తాను, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇంట్లో నుంచి బయటికి రానికుండా చేస్తారు. చెగులూరు పొలంలో మాకు 10 ఎకరాలు ఉంది. అయితే దానికి సంబంధించిన పంట నష్టం జొన్న వేసుకునేందుకు దానికి కావాల్సినటువంటి నీటి సరఫరా రావడం లేదు. కాలువ మడి ఆ కాలువ చుట్టూ ఒక 4-5 సార్లు నిద్ర లేకుండా రాత్రులు తిరిగినాం. చాలాసార్లు తిరిగినాం. ఎన్నిసార్లు తిరిగినప్పటికీ ఒకసారి వస్తాయి, మళ్ళీ వెనకంబడే ఒక 10 నిమిషాలకి కాలువ నిండు వస్తుంది, కానీ బంద్ అయిపోతుంది. అది పైకి కాలువ మడి అట్లా పోతే అవి ఆ నీళ్ళు అనేది చెరువుకు పోతున్నాయి. ఆ చెరువు అది నిండలేదు, ఇంకా నిండిన తర్వాత వదులుతానులేండి, మీరేం ఇబ్బంది పడకని చెప్పారు వాళ్ళు. కానీ నీళ్ళు అయితే రాలేదు. ఎవరు చెప్పారు అది? ఆడ అక్కడ ఉండే కాలకట్ట ఏంటంటే వాళ్ళు పేరుండేది లేదు గుర్తు. ఆ చెరువుకు ఉంటారు కదా కాయకట్టులు, ఆ చెరువులో నీళ్లు దేనికి నింపుకుంటారంట? ఆ చెరువు నీళ్ళు చేపల కోసమే ఉండాలి, చేపలు వడదెబ్బ తగిలి చనిపోతాయని చెప్పడం జరిగింది వాళ్ళు. రైతుల కన్నా చెరువు ఎక్కువ అంటారు. తమ్ముడు నాని పదవులు శాశ్వతం కాదు, నీతివంతమైన రాజకీయం చేయి, అబద్దాలతో ప్రజలను నమ్మించలేవు అంటూ ఆలగడ్డ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డికి వరుసకు సోదరుడు అయిన గంగుల ప్రహ్లాద రెడ్డి హితవు పలికారు. ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి తల్లి గంగుల ఇంద్రమ్మపై ఆమె కుమారుడు వరుస అయిన గంగుల ప్రహ్లాద రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పిన్ని ఇందిరమ్మ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై చేసిన వ్యాఖ్యలని అవాస్తవాలే అన్నారు. తమ పిన్ని ఇందిరమ్మకి అందరికీ సాయం చేసే మనస్తత్వం ఉన్నప్పటికీ కొందరు అవకాశవాదులకు వారు అవకాశం కల్పించడం ద్వారా ఎన్నో తప్పులు జరుగుతున్నాయన్నారు. అధికార దాహం వారికి మొండుగానే ఉందని విమర్శించారు. రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నె, మంచినేనిపల్లి, చిలకలూరు తదితర గ్రామాలలో చెరువులు ఉన్న 2 పంట పండించుకునే పరిస్థితి లేదని దేవుని మాన్యం భూములు ఇష్టారీతిని ఉపయోగించుకుంటున్నారన్నారు. ఎర్రగుడి దినే గ్రామంలో ఒక పెద్ద భవంతిని ఎమ్మెల్యే నిర్మించారని, ఆ భవంతి నిర్మాణంలో తన స్థలాన్ని సైతం ఆక్రమించుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే కోపు గుంతలలో తన స్థలం కొలతల్లో పోయిందని పొంతనలేని సమాధానాలు ఇచ్చారన్నారు. తమ పిన్ని అవినీతి పరురాలు కాదని, అయితే అవినీతి పరురాలకు అవకాశం కల్పించారని ప్రహ్లాద రెడ్డి విమర్శించారు. ఇక తమ సోదరుడు నాని అన్యాయాలకు అడ్డు అదుపు లేకుండా లేదన్నారు. తమ్ముడు నాని తనతో చర్చకు రావాలని అన్ని బట్టబయలు చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అహోబిలం దేవాలయానికి వస్తే తాను కూడా సిద్ధమేనని, వారి అవినీతి చిట్టా విప్పుతానని ప్రహ్లాద రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అఖిలప్రియకు తామంతా ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటామని, ఆమె విజయానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. బద్రి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే తల్లి చేసిన అవినీతి ఆధారాలతో నిరూపిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సింగం భరత్ రెడ్డి, బద్రి సుధాకర్ రెడ్డి, బాలేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి మనుషులు చేసేటువంటి ప్రవర్తనేనా అయితే? చాలా జాగ్రత్తగా ఆలోచించి నెమ్మదిగైనా సరే ఆలోచన చేసుకోవడానికి నీ టైం స్పెండ్ చేసుకో. తమ్ముడు నాని, నీకు చివరిగా చెప్తున్నా, ఏ సందర్భంలోనైనా నువ్వు నన్ను క్వశ్చన్ చేసినా, క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా, చర్చకు మన ఇద్దరం ఫస్ట్ నాతో చర్చకు సిద్ధమైన తర్వాత రెడీగా అహోబిల లక్ష్మీనరసింహస్వామి దగ్గరనే సన్నిధంలో ఇద్దరం ప్రమాణం చేద్దాం, ఆడే చర్చకు వద్దాం. నీ అవినీతి చిట్టా తీస్తా. ఆల్రెడీ నేను చర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఈరోజు ఎమర్జెన్సీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, అమ్మ నేను ఎక్కడ చేయలేదంటే, అమ్మ ఎక్కడ చేయలేదనే చెప్తున్నా. అమ్మ దగ్గర ఉన్నటువంటి చేసిస్తున్నటువంటి ఆధారాలు నేను చూపిస్తున్నా. అది నువ్వు అమ్మతో తెలుసుకొని మాట్లాడి ప్రజాస్వామ్యంలో ప్రజలకు నువ్వు ఇచ్చేటటువంటి సమయం స్పందించి ఉన్నటువంటి ఈ పరిధిని నువ్వు కాపాడుకుంటావని నేను కోరుతున్నాను. పడకల గ్రామంలో 70 గ్రూపుల పొదుపు సంఘాలు ఉన్నాయి. ఈ గ్రూపులకు మీరు చెప్పినది మంచి పాయింట్. కరెక్ట్, డైరెక్ట్ గా వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అకౌంట్లో డబ్బులు పడితేనే ప్రతి సభ్యుని దగ్గర 2000 రూపాయలు అక్షరాల నాగేశ్వరమ్మ గారు వసూలు చేస్తుంది. దాంట్లో ఊర్లో పోయి మీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి వాళ్ళని ఎవరిని చిన్న వాళ్ళని అడిగినా పెద్ద వాళ్ళని అడిగినా చెప్తారు. కానీ ఇలా భయానికి భయపడి ఎవరు ముందరికి రాకున్నారు. ప్రతి సభ్యుని దగ్గర 2000 రూపాయలు అకౌంట్లో, వాళ్ళ అకౌంట్లో పండేది వీళ్ళకి తెచ్చియాలి. ఖచ్చితంగా మనుషులు పంపించి వసూలు చేసి చేసుకుంటుంది. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అఖిలమ్మ గారు మీకు మా విషయాలలో ఏం తెలియదు, మా విషయాలలో మాట్లాడుతున్నారు అంటున్నారు. అఖిలమ్మ గారికి తెలియదు, నీకు తెలుసా? నీకు చదువు రాదు, సంధ్య రాదు, నువ్వు కనీసం 5వ తరగతి 6వ తరగతి కూడా చదవలే. ఈరోజు అంత గ్రూపులు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? కేవలం అవినీతి. ఆమె దగ్గర ఉండేది ప్రజల్లో పడకల్ల గ్రామంలో పోయి ఎక్కడ చిన్న స్థాయిలో పోయి ఎవరన్నా పోయి నీలాంటి వాళ్ళు విలేకరులు కానీ ఇంకొక చిన్నలో పోయి అడిగితే చెప్తారు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి చేసే ఘనకార్యాలు ఏమి అనేది. కానీ వీళ్ళ దౌర్జన్యాలకు భయపడి ఎవరు చెప్పలేకున్నారు. ఈ రోజు కూడా ఒక గ్రూపులో యాదవులకు 15 లక్షల రూపాయలు ఒక లోన్ తీసుకుంటే, అమ్మ వాళ్ళు మాకు 15 లక్షలు వద్దు, 10 లక్షలు చాలు అన్నారు. చాలు అంటే 5 లక్షలు తిరిగి జమ కట్టాలనా? కట్టలే అమ్మ. ఆ అమ్మ దగ్గర పెట్టుకునేది. ఒక గ్రూప్ ఏదో పెట్టింది, బ్యాంక్ అనే ఊర్లో ఒక ఎస్సీ లేడీతో ఒక పెట్టించింది, డిఐ పాయింట్ అని పెట్టించింది. ఆ పాయింట్ డబ్బులు కడితే కొంతమంది ఈమె నమ్మి కట్టకుండా డైరెక్ట్ బ్యాంకులో కడుతున్నారు. ఈమె దగ్గర కొంతమంది కాదు గుర్తని కట్టించుకుంటుంది. కానీ కట్టించుకునే డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడడం లేదు. వాళ్ళు పోయి మళ్ళీ బ్యాంకులో చూస్తే ఏమో మా డబ్బులు లేవంటే లేదులే రేపు కడతలే మన్నాడు కడతలే అని వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెలలో ఈ నెలలో కొంతమందిని మోసం చేస్తుంది, మళ్ళీ కొన్ని ఇంకొంత మోసం. ఇవి బయటపడకుండా ప్రజలు నలిగిపోతున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో పడకల్ల గ్రామం నుంచి ఉప్పెనగా లేడీస్ అఖిలమ్మతో నడుస్తారు, దానికి ఎలాంటి డౌట్ లేదు. మేము ఆమెకు కూడా చెప్పినాం, అమ్మ దీని మీద చాలా జరుగుతుంది కానీ ఆమెకు తెలియదు, మీకు తెలియదని మాట్లాడుతుంది. ఆమె తెలియదు, ఈమెకు తెలుసా? ఈమె అసలు జీరో, ఈమెకు నాలెడ్జే లేదు, చదువు లేదు, సంద లేదు. ఎవరినెవరిని అడ్డం పెట్టుకొని పనులు చేసుకుంటుంది. ఈమె ఒక ఆఫీసర్ల ద్వారా వాళ్ళ ద్వారా ఈమె చేసుకుంటుంది. కాబట్టి ఆమె చేసే అవినీతి తొందరలోనే బయటకు వస్తుంది. ఆమె మీద కేసులు వచ్చినాయి, వెరిఫికేషన్లు వచ్చినాయి. దానిని మభ్య పెడితే గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు మా బంధువు అని చెప్పి మోసం చేస్తే ప్రతి ఆఫీసర్లను డైరెక్ట్గా తిరుగుతారాయమ్మ. ఇదే శోభా మేడం ఉంది, పాపం ఆ అమ్మని ఎంత రాంగనో ఏడిపించి ఆ అమ్మ ఊరిడిచి కూడా పోయింది. ఇక్కడి నుంచి నంద్యాల పోయింది, మళ్ళా తెప్పించుకున్నారు. వాళ్ళ అవినీతి చాలా దండిగా ఉంది. దాన్ని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అఖిలమ్మ గారి నాయకత్వంలో వాళ్ళ అన్ని బట్టబయలు అవుతాయి. దానికల్లా సిద్ధంగా ఉన్నాము. ఏం బాగా చెప్తారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీకేం తెలియదమ్మా మా దాంట్లో ఎందుకు ఎంటర్ అవుతున్నామని. ఈ 3 లీడర్లు ఉన్నారు, వాళ్ళు 3 కలిసి దోస్తున్నారు. మా పడకల్లో ఒక్కదాని వరకు చెప్తారు. టౌన్లో కూడా ఎంతోమంది ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నారు. అవి బయటికి రాకుండా వీళ్ళు అన్ని రకాల పోలీసులను బెదిరిస్తారు, ఇంకొకటి చేస్తారు. చాలా పడకల్ల గ్రామం వరకు పొదుపు లక్ష్యంలో చాలా దారుణమైన సమస్యలు జరుగుతున్నాయి. మీరు ఇందాక అడిగినారు కదన్నా, డైరెక్ట్గా అకౌంట్లో పండిన తర్వాత తెప్పించుకుంటున్నారు. అది ఉత్తరాన్ని నిజమని గ్రౌండ్ లెవెల్ ఎవరైనా చిన్నగా పోయి ప్రజలను అడిగితే ఎందుకు తెలుస్తుంది. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు అవినీతి జరుగుతుంది అక్కడ. దానికి ఎలాంటి ఇంకా కూడా చెప్తాను ఆమె, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది కదా చెప్తున్నాము. మేము దీంట్లో పెద్దలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నాము. ఆఫీసర్లకు అయితేనే ఇంకా పెద్దలకని. ఆ పెద్దలు ఎవరికి ఇస్తున్నారో ఏమో ఆ దేవునికి ప్రమాణాలు చేసి చెప్తున్నారు కదా, వాళ్ళకే తెలాలా, వాళ్ళకి ముర్తుందా లేదా. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయమ్మ డైరెక్ట్ గా ఆమె బెడ్రూమ్ లో కూర్చొని భోంచేస్తుంది. అందరి ముందు జనాలలో బెదిరించుకుంటుంది ఆఫీసర్లు. ఆ ఊర్లో కూడా చెప్తుంది, నేను పెద్దలకు ఇవ్వాలా, ఆఫీసర్లకు ఇవ్వాలా, ఇంకొకరికి ఇవ్వాలని. ఏ పెద్ద ఆఫీసర్లకు ఇస్తుందో ఏమో వామే నిర్ణయించుకోవాలి. అది ప్రజలే దాన్ని తీర్పిస్తారు.
మళ్ళీ ఆమె చెప్తాది నువ్వు మా దాంట్లో ఎంటర్ కావాకమ్మా అంటే ఆమె ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆమె ఎంటర్ కాకుంటే నువ్వు దోసుకు తింటే చూస్తా ఊరుకుంటారా? మళ్ళీ నీకు తెలియదమ్మా అంట. నీకు తెలుసా, నీకు చదువు రాదు సందు రాదు, నువ్వు 6వ తరగతి చదువుకున్నావు, నువ్వు అంతగా పెద్ద గ్రామంలో అవినీతి ఎంత ఘోరంగా చేస్తున్నావు. దాన్ని కావాల్సింది ఎవరైనా ఎంక్వైరీ చేసుకుంటే అదే నాలా. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. పార్టీ మారినారు, ఓటు మారుతున్నారని కాదు. నేను అదే పార్టీలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పినాను, ఇట్లా జరుగుతుంది, మీరు దీని మీద న్యాయ విచారణ జరపండి అని కమిషనర్లు చెప్పినాను, శోభా మేడం చెప్పిన అందరూ చెప్పినాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాను, మీ గ్రామంలో పోయి కింది స్థాయి వాళ్ళని ఎవరినైనా విచారించుకుని కూడా మీకు విషయం తెలుస్తుంది. సుధాకర్ రెడ్డి చెప్పేది అబద్ధమా నిజమా అని. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు దాన్ని ప్రతిఘటిస్తాము. అఖిలమ్మ నాయకత్వాన్ని బలపరుస్తాము. మేము దేనికైనా కూడా అఖిలమ్మ వెంటే ఉంటామని మరొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూదికుల కులస్తుల అభ్యున్నతికి ప్రత్యేక చొరవ చూపి దూదికుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు దూదికుల కులస్తులను ఎవరు కించపరిచి మాట్లాడినా వారిపై దాడులు చేసిన ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకుని వచ్చి జీవో రూపొందించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ దూదికుల నూర్భాష సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ బాజీ స్పష్టం చేశారు. ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి దూదికుల సంఘం వారు ప్రధానంగా 3 సమస్యలను తీసుకుని వెళ్లగా వాటిలో 2 సమస్యలను ముఖ్యమంత్రి జగన్ పరిష్కరించారన్నారు. తమ కులస్తులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 158 నియోజకవర్గాలలో లక్షలాది సంఖ్యలో విస్తరించి ఉన్నారని, తమను కూడా గుర్తించి పెద్దపీట వేసిన సీఎం జగన్ కు ఎస్ఎస్ బాజీ ధన్యవాదాలు తెలియజేశారు. దూదికుల సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ కులస్తులకు కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వంటి 8 పదవులను కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ కి దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో దూదికుల కులస్తులకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలతో పాటు 2వ స్థానంలో అత్యధిక జనాభా ఉన్న దూదికులకు ఒక్క సీటును ఏ పార్టీ కేటాయించలేకపోయారని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ బాజీ సమాధానం ఇస్తూ గత నాయకుల వైఫల్యం, ఎక్కడెక్కడ ఎంత ఓటింగ్ ఉందో తెలియక దూదికుల కులస్తులకు సరైన ప్రాతినిధ్యం లభించలేకపోయిన విషయం వాస్తవమేనని బాజీ తెలిపారు. దూదికుల్లో ఉన్నారు. ఇప్పుడు నా ఇంటి పేరు షేక్, నేను దూదికుల కులస్తుడిని. ప్రాంతాల వారి నంద్యాల పట్టణంలోని 6వ వార్డు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందజేశామని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఆపడం, పేదలకు అదే సంక్షేమ పథకాలను సకాలంలో అందకుండా ఆపడం తెలుగుదేశం పార్టీకి తగదన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు కక్ష కట్టి వ్యవహరిస్తున్నారని, ప్రజలు వారికి తగిన శాస్తి ఓటు హక్కుతో బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో నంద్యాలలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ పోచ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి, సంక్షేమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, మళ్లీ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకనే వాలంటీర్లు ఉంటే ఇవన్నీ ఇబ్బంది ఉండదు. వాలంటీర్ को निकाल दिया आपको सर एमपी सर నంద్యాల పట్టణంలోని 6వ వార్డులో మన ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించాం. మరి దేవుని మూలగా పిలువబడే ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది. మరి ఇక్కడ మొదలుపెట్టిన ప్రతిసారి కూడా విజయం సాధిస్తూ వచ్చాం. మరి ఈ వార్డులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఎంతో సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేసాం. మరి గతంలో కూడా ఈ వార్డులో
పూర్తి స్థాయిలో ప్రతి గడప తిరిగినాము, ప్రతి ఇల్లు తిరిగినాము, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. మరి గడప గడప మన ప్రభుత్వంలో వచ్చిన నిధుల్ని కూడా వినియోగించడం జరిగింది. మరి ఈ రకంగా ప్రతి వార్డులో కూడా మనం పనులు చేసాం. ప్రతి చోట కూడా అభివృద్ధి సంక్షేమం మొత్తం పూర్తి స్థాయిలో మనం న్యాయం చేశాము. మరి ఈరోజు ప్రజలకి ఏదైతే పెన్షన్ని ఇంటికాడికి తీసుకొచ్చే ప్రక్రియ ఉందో, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, ఏదైతే పథకాలన్నీ కూడా మన ఇళ్ళ కాడనే అప్లికేషన్ ఫామ్లు ఫిల్ చేసి ఆ వాలంటీర్లు సహాయపడుతున్నారో అటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే వాళ్ళ అనుచరులతోటి, వాళ్ళ పార్టీ వాళ్ళతోటి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేయించి ఈరోజు 1వ తేదీన పెన్షన్ రావాల్సింది అవ్వాతాతలకి, అక్క చెల్లెళ్ళకి, ఈరోజు వితంతు అక్క చెల్లెమ్మకి, అలాగే వికలాంగుల అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెమ్మలకి రావాల్సిన ఈరోజు ఇంకా ఇప్పటిదాకా పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఇంకొక 2 రోజులైనా సరే పెన్షన్ ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే 1వ తేదీ వస్తున్న వెంటనే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నా మనవడు, నా మనవరాలు, మా అన్న, మా అక్క తెచ్చిస్తారు మాకు పెన్షన్ అని ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈరోజు మేము మా ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతుంటే వాళ్ళు ఇంకా మాకు పెన్షన్ రాలేదని చెప్తుంటే నిజంగా మాకు కూడా చాలా బాధ అనిపిస్తోంది. మరి వ్యవస్థ మీద ఇంత కక్ష గట్టి, ఇంత కుళ్ళుతోటి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పొట్టగొట్టినటువంటి పరిస్థితి, వాళ్ళు ఏదైతే 3,000 రూపాయలతోటి నెలంతా గడుపుతారో మరి ఆ పరిస్థితి ఈరోజు వాళ్ళకి కాకుండా చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం నేర్పిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 100% మన వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాలలో ఎగిరేయడం ఖాయం. మరి రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటాం. ఎమ్మెల్యే గారితో వార్డులో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వార్డులో కంటిన్యూగా వార్డు అంతా ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలంతా కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంక్షేమం ప్రతి ఇంటికి కూడా అందడం అనేది వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ప్రజలే చెప్తున్నారు, మేము డెఫినెట్గా మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము, మాకు జగనే సీఎం కావాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. డెఫినెట్ కూడా ఫ్యూచర్లో జగన్ సీఎం అవుతాడు, ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపిస్తారని ప్రజలే వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాధాకర విషయం ఏమంటే ఈ వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి వాళ్ళని తీసేయడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ వాళ్ళకు ఆ పెన్షన్ కానీ అందరికి వచ్చేది ఈరోజు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరము. కాబట్టి ప్రజలంతా గమనించాల్సింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే మీకు తెలుసు ఏమవుతుందని. వాళ్ళు ఆ గవర్నమెంట్ వస్తే డెఫినెట్ కూడా మనకి ఏం జరుగుతుంది, ఇవన్నీ నిలబడిపోతాయని ప్రజలు కూడా చాలా బాధగా ఉన్నారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. సీఎం గారు డెఫినెట్గా సీఎం అత్యధిక ఎమ్మెల్యేలతో దాదాపు 170 ఎమ్మెల్యేలు కూడా వచ్చి సీఎం అవుతారని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ నిబంధనలను అందరూ పాటించాలని, అయితే నిబంధనల మాటన సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నిజంగా డబ్బు తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కోరారు. నంద్యాల పట్టణంలో 2 రోజుల కిందట ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారం ముగించుకుని అందరూ వచ్చిన డబ్బును ఇంటికి తీసుకుపోతున్న తరుణంలో వారిపై రైడ్ చేసి వారిపై కేసు నమోదు చేసి వారి దగ్గర నుంచి డబ్బు స్వాధీనం చేసుకోవడం సబాబు కాదని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల జిల్లా కలెక్టరేట్ సమీపంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నంద్యాల అనేది వ్యాపారానికి ప్రసిద్ధి అని, ఇక్కడ రోజుకు కొన్ని లక్షల వ్యాపారం జరుగుతూ ఉంటుందని, అటువంటి తరుణంలో వ్యాపారస్తులపై దాడి చేసి వారి డబ్బును సీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని, వారు రేపు పొద్దున వ్యాపారాలు చేసుకోవాలనే వద్దా అని ప్రశ్నించారు. ఇంకా 2 నెలలు ఎలక్షన్లకు టైం ఉందని వ్యాపారం వద్దు అంటే ఈ అధికార పార్టీ వాళ్ళు వారికి నెలకు సరిపడా అంత జీతాలు ఇస్తారా అని ప్రశ్నించారు. కాబట్టి అధికార పార్టీ వాళ్లకు కొమ్ము కాసి వారికి ఆర్థికంగా సహాయపడేవారని, దొంగదారులలో డబ్బులను తరలించే వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప వ్యాపారాలపై కాదు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రోజు 50,000 సంపాదించవచ్చు, 8 లక్షలు 10 లక్షలు సంపాదించవచ్చు. ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో బ్యాంకుల ముందో లేకపోతే వాళ్ళ షాపుల ముందో కాపలా కాసి మరి పాపం వాళ్ళ బిజినెస్ అయిపోయే టైంకి వాళ్ళు ఏదన్నా 50,000 క్యాష్ అయినా 1,00,000 రూపాయలు క్యాష్ అయినా పట్టుకొని పోతే దాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ మరి వ్యాపారాలు
ఎలక్షన్ ఉన్నాయి, అన్ని దగ్గరలో ఎలక్షన్ ఉంటుంది, కానీ వ్యాపారం చేసుకోకూడదు. 2 నెలల పాటు ఇంకా 2 నెలలు ఉంది. లేదు మీరు వ్యాపారం చేసుకోకూడదు, బంద్ చేసి 2 నెలల పాటు మీరు షాపులలో కూర్చోండి అంటే అది కూడా చేస్తారు కదా. కానీ నెలకు సరిపోను మాకు జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. పాపం ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు కాపలా కాయాల్సింది ఇక్కడ పాపం వీళ్ళ షాపుల ముందో బ్యాంకుల ముందో కాదన్నా, ఇక్కడ చాలా సేవా సంస్థలు ఉన్నాయి. అధికారంలో ఉన్న వారికి చాలా సంస్థలు ఉన్నాయి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆడ నుంచి ఎంత డబ్బులు పోతున్నాయో అందరికీ తెలుసు, ఎవరెవరికి పంచుతున్నారో అందరికీ తెలుసు. అక్కడ కాపలా గాయాలి కానీ అమాయకులైన ప్రజలు అమాయకులైన వ్యాపారస్తుల దగ్గర కాపలా కాస్తే ఇది ఎక్కడి న్యాయం? ఈరోజు ఇంకా విడ్డూరం ఏంటంటే అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళకి సపోర్ట్ పలుకుతున్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఎవరి కింద పనిచేస్తుంది? అధికారం ఎవరు అధికారంలో ఉన్నారు? ఏంటిది? కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు కొన్ని నామ్స్ అన్ని ఓపెన్గా వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి, అలాగే ఇబ్బంది పెట్టకుండా వీళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ 2 నెలల పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు. సపోర్ట్ చేస్తున్నామన్నప్పుడు ఇంకెక్కడ మీరు కాపలా కాయాల్సిన దగ్గర కాయండి, వీళ్ళ దగ్గర కాదు. వీళ్ళను జనాలను అనవసరంగా ఇరకాటంలో పెట్టద్దండి. ఈరోజు మీరు చూస్తున్నారు 2 డేస్ నుంచి నంద్యాలలో ఎట్లా రేట్స్ జరుగుతున్నాయో. బ్యాంక్ నుంచి బయట వస్తేనే పట్టుకుంటున్నారు. అంటే ఇదంతా ఏమంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వీళ్ళే నాయకుల్ని సెలెక్ట్ చేస్తారు. ఎవరెవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి, ఎవరెవరి దగ్గర అన్ని లిస్ట్ ఇస్తారు. మళ్ళీ వీళ్ళే పోయి రేట్ చేపిస్తారు. వీళ్ళే రేట్ చేపించి మళ్ళీ వీళ్ళే మీటింగ్లో వచ్చి వీళ్ళే కూర్చొని ఇంకా విడిపిస్తారు. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ప్రతి 5 సంవత్సరాలు ఎలక్షన్ ముందు సేమ్ చేసేది ఇదని. మళ్ళీ ఏమంటే సింపతి కోసం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు వచ్చి మీటింగ్లో కూర్చొని లేదు మేము కూడా మీకు సపోర్టు, ఇది మా దాంట్లో లేదు, ఇది ఏమన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది, ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నారు, మా చేతిలో ఏం లేదని. సరే ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు అంటే మన నంద్యాల వాళ్ళకి ఇది కొత్తది కాదు, 20 సంవత్సరాల నుంచి చేస్తుంది ఇదే. వాళ్ళే రేట్ చేపియడం, వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళే పేర్లు రాసి లిస్టు ఇవ్వడం, వాళ్ళే ఇది చేయడం, మళ్ళీ వాళ్ళే వచ్చి లేదు మేము కాపాడుతామని. ఇదంతా జనాలు చూసి విసుకపోతున్నారు. దానికోసం ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చూసి దృష్టి పెట్టి, ఎందుకంటే నంద్యాల వచ్చేసి ఒక బిజినెస్ పాయింట్, చాలామంది బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలామందికి రాజకీయాలతో సంబంధం లేదు. ఎలక్షన్ వచ్చి మీరు కూడా నేను ఏమంటానంటే ప్రజలు కూడా మీరు కూడా కొంచెం ఈ ఎలక్షన్ వరకు కొంచెం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. చిలకలూరులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న గంగుల నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిలకలూరు గ్రామంలో ఆదివారం రాత్రి వైసీపీ నాయకులు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ బాబు ముస్లింలకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇఫ్తార్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంగుల మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల కన్నీళ్లతో వ్యాపారం చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడిందన్న మాజీ మంత్రి అఖిలప్రియ. నాని పదవులు శాశ్వతం కాదు, నీతివంతమైన రాజకీయం చేయి, అబద్దాలతో ప్రజలను నమ్మించలేవు. ఆలగడ్డ ఎమ్మెల్యేకు వరుసకు సోదరుడు అయిన ప్రహ్లాదరెడ్డి హితావు. దుదేకుల కులస్తుల అభివృద్ధి కోసం, రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ తేనన్న దుదేకుల కార్పొరేషన్ రాష్ట్ర కార్యదర్శి బాజీ. నంద్యాల పట్టణంలోని 6వ వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. డబ్బులు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప సామాన్య ప్రజలపై ప్రతాపం వద్దన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. చిలకలూరులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న గంగుల. వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ రివర్స్.